చీర కట్టినా, ముడి వేసినా, చొక్కా తొడిగినా, గడ్డం గీసినా, చెడ్డీ తొడిగినా అదేదో ఘనకార్యం అన్నట్లు రంగురంగుల ఫోటోలతో నరకం చూపుతున్నారు గనక, గ్రూపుల్లో లేనివాడికి కూడా శుభాకాంక్షలు చెబుతున్నారు గనక, దేవుడి పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మా బామ్మర్దికి, సడ్డకుడికి, మేనల్లుడికి, మరదలు ప్రియుడికి, ప్రియురాలికి, మొగుడికి శుభాకాంక్షలు చెప్పండని బిచ్చం అడుక్కుంటున్నారు గనక, కళ్ళు తాగిన ఫోటోలు, ఒళ్ళు కడుక్కునే ఫోటోలు, నల్లులు చంపిన ఫోటోలు, పిల్లితో దిగిన ఫోటోలు. ఏం పోస్టులు రా బాబివి. వాట్సాప్ గొప్ప సాంకేతిక విప్లవం. సద్వినియోగం చేయండి, చైతన్యం పెంచండి. మీరే కేటగిరీ వ్యక్తులో మీరే నిర్ణయించుకోండి. 4 సూత్రాలను ఖచ్చితంగా పాటిస్తే గ్రూప్ విలువ పెరుగుతుంది. 1, ఆ గ్రూప్ని ఎందుకు ప్రారంభించారో తెలుసుకోవాలి. 2, మీరు పోస్ట్ చేసే ప్రతి అంశము ఆ గ్రూప్ ఉద్దేశానికి, లక్ష్యానికి అనుగుణంగా ఉందో లేదో గమనించాలి. 3, అనవసరమైన వ్యర్థ చర్చలు జరపకుండా ఉండాలి. ఎవరి అభిప్రాయంతోనైనా విభేదిస్తే వారితో వ్యక్తిగతంగా చర్చించాలి. 4, అందరికీ ఉపయోగపడే అంశాలనే పోస్ట్ చేయండి. అందువల్ల మీ స్థాయి అందరిలో ఉన్నతంగా ఉంటుంది. చిన్నపిల్లలాగా వీడియోలు, గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, సండేలు, మండేలు వద్దు. కొద్దిగా ఆలోచించండి. జై హింద్.